టమ్మీ టక్ చేయించుకునే ప్లాన్ లో ఉన్న వారికి టమ్మీ టక్ ఎందుకు చేయించుకుంటున్నాము, అందులో రిజల్ట్ వైజ్ గా మనకి ఏం కావాలో చాలా మంది క్లియర్ గా ఉంటారు. కాకపోతే అదే రిజల్ట్స్ క్విక్ గా ఈజీగా రావాలంటే ఏం చేయాలో చాలా మందికి క్లియర్ గా తెలియదు. హాయ్, నేను డాక్టర్ దుష్యంత్ కాలువ, ఇన్ఫార్మ్ కాస్మెటిక్ సర్జరీ నుంచి. ఇవాళ మీకు క్విక్ అండ్ సిస్టమాటిక్ గా టమ్మీ టక్ నుంచి ఎలా రికవర్ కావాలో చెప్తాను. అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి మనం ఈ రికవరీ ఫేజ్ ని వీక్లీ వైజ్ గా మనం డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ వీక్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది వూండ్ కేర్, మెడికేషన్ అండ్ రెస్ట్. వూండ్ కేర్ అంటే మనం టైం టు టైం అడ్వైజ్ చేసినట్టుగా మనం డ్రెస్సింగ్ చేయించుకోవడము, జాగ్రత్తగా ఉండడం. మెడికేషన్ అంటే యాంటీబయాటిక్స్ ఉండొచ్చు, పెయిన్ కిల్లర్స్ ఉండొచ్చు, అలాగే వూండ్ హీలింగ్ కి సహకరించడానికి ఇంకా వేరే ఏదైనా మెడికేషన్స్ ఉండొచ్చు. ఈ టైం టు టైం గా స్ట్రిక్ట్ గా తీసుకోవాల్సిందే. నెక్స్ట్ రెస్ట్ అనగా చాలా మంది ఏమనుకుంటారంటే బెడ్ రెస్ట్ అనుకుంటారు. బెడ్ రెస్ట్ కాదు. టమ్మీ టక్ చేసిన వాళ్ళకి రెస్ట్ అవసరం, కానీ ఫుల్ టైం బెడ్ లో ఉండే అవసరం ఉండదు. కాకపోతే మనం ఇంట్లో ఉంటూ ఇంటి బయటికి వెళ్లకుండా జస్ట్ టైం టు టైం మనకు అవసరమైతే డిన్నర్ టేబుల్కి వెళ్ళి డిన్నర్ చేయడం, లేదా మన సొంత పని చేసుకోవడానికి బాత్రూమ్కి వెళ్ళడం, ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ 90% ఆఫ్ టైం రెస్ట్ లో ఉండడం చాలా ఇంపార్టెంట్. సెకండ్ వీక్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది న్యూట్రిషన్ అండ్ మొబిలిటీ మీద. ఏ పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్ కైనా సరే ప్రొలాంగ్ గా రెస్ట్ తీసుకుంటే మనకు రికవరీ అనేది చాలా తక్కువగా స్లోగా అవుతుంది అన్నమాట. సో మనం మొబిలిటీ వైజ్ గా ఏం చేయాల్సి ఉంటుందంటే ఇంట్లోనే ఉంటూ మన సొంత పనులు, స్నానమే కావచ్చు, డ్రెస్సింగే కావచ్చు, గెటింగ్ రెడీయే కావచ్చు, లేదా బేసిక్ థింగ్స్ లైక్ మీటింగ్ పీపుల్, పలకరించడం జనాల్ని, ఇలాంటి ఇంట్లోనే ఉంటూ ఇలాంటి కొంచెం యాక్టివిటీ మనం చూపించినట్టయితే మనం బెడ్ రిడన్ స్టేటస్ గా ఉండకుండా కొంచెం యాక్టివ్ గా ఉన్నట్టయితే మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ న్యూట్రిషన్ లో సెకండ్ వీక్ లో మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎప్పుడైనా సప్లిమెంటేషన్ గురించి. అంటే మనకు ఫస్ట్ వీక్ లో మెడికేషన్స్ ఏముంటాయి అంటే యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వగేరా ఉంటాయి. సెకండ్ వీక్ లో మాత్రం మనము ఏదైతే వూండ్ హీలింగ్ కి అంటే మనం సర్జరీ నుంచి రికవర్ కావడానికి అవసరమైన మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయో వాటి మీద చాలా మటుకు కాన్సన్ట్రేట్ చేయాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ మల్టీవైటమిన్స్ అంటే బి కాంప్లెక్స్ వైటమిన్స్ లాంటివి, ఎస్పెషల్లీ వైటమిన్ సి కొంచెం హైయర్ డోస్ లో ఇస్తుంటాము. సో ఇలాంటివి ప్లస్ ఇలాంటి సర్జరీస్ లో కొంచెం హిమోగ్లోబిన్ లెవెల్ తక్కువ అవడం చాలా కామన్. అలాగే ఒకవేళ హిమోగ్లోబిన్ లెవెల్ తక్కువైతే ఐరన్ సప్లిమెంటేషన్. సో ఇలాంటి న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే మనకు సెకండ్ ఫేజ్ చాలా సులువుగా దాటేస్తాం.